వ్యూయర్స్ వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. జాండీస్ కి సర్జరీ చేస్తారా? మోకాలి గుజ్జు అరిగిపోతే మోకాలి మార్పిడి చేయించాలా? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి ఆపరేషన్ చేయాలా? ఆస్తమా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్లో షుగర్ రావటానికి కారణాలేంటి? సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుందా? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 33 సంవత్సరాలు. నా పేరు సురేష్. నాకు ఈ మధ్య జాండీస్ వచ్చింది. డాక్టర్ గారిని కలిస్తే సర్జరీ చేయాలని అన్నారు. అసలు జాండీస్ కు సర్జరీ ఉంటుందా? సర్జరీ చేస్తే జాండీస్ పూర్తిగా తగ్గుతుందా? దీని గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. చాలా మందికి పచ్చకామెర్ల లేదా జాండీస్ అంటే ఓన్లీ మందుల ద్వారా తగ్గేది అని మాత్రమే తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల పచ్చకామెర్ల రావచ్చు. దానికి సర్జరీ కూడా తప్పకుండా అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటివంటే కొన్ని పైత్యనాళం, కాలేయంలో తయారైన పైత్యం కిందికొచ్చే గొట్టాలు ఏవైతే ఉంటున్నాయో అందులో రాళ్ళు ఏర్పడ్డప్పుడు కానీ, ఆ రాళ్ళు ఆ పైత్య గొట్టానికి అడ్డుపడ్డప్పుడు కానీ రోగికి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో నార్మల్గా ఎండోస్కోపీ ద్వారా, ఈఆర్సిపి అంటామండి, ఈ ఈఆర్సిపి ద్వారా ఆ రాయిని తీసివేయడం జరుగుతుంది. అలా తీసివేయడం వీలు కానప్పుడు అప్పుడు ఆపరేషన్ ద్వారా ఆ రాళ్లను తొలగించవలసి ఉంటుంది. అది ఓపెన్ సర్జరీ ద్వారా కావచ్చు లేదా లాప్రోస్కోపీ ద్వారా కావచ్చు. ఇది ఒకటి. రెండవ కారణం ఏంటంటే క్యాన్సర్ వల్ల. ఈ పైత్యనాళాల్లో ఎక్కడైనా, ఈ గొట్టాల్లో ఎక్కడైనా క్యాన్సర్ అంటే కాన్ఫ్లుయెన్స్ దగ్గర, దాన్ని ఏమంటారు అంటే క్లాట్ స్కిన్ ట్యూమర్ అంటారు. దానివల్ల కానీ కొలాంజియో కార్సినోమా అంటారు. ఈ గొట్టం కిందగా డిస్టల్ కొలాంజియో కార్సినోమా, గొట్టం కింద క్యాన్సర్ రావడం వల్ల కానీ, ఈ పిత్తాశయంలో క్యాన్సర్ రావడం వల్ల కానీ, లేదా ప్యాంక్రియాటిక్ హెడ్ అంటే క్లోమ గ్రంథి మొదటి భాగంలో, తల భాగంలో పెద్ద క్యాన్సర్ గడ్డ రావడం వల్ల కానీ రోగికి పచ్చకామర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ అన్ని కండిషన్లలో తప్పకుండా ఆపరేషన్ మాత్రమే చేయవలసి ఉంటుంది. వీటిని కొన్నిసార్లు కీమోథెరపీతో కూడా కంబైన్ చేయవలసి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే జాండీస్ అనేది రెండు రకాలు: మెడికల్ జాండీస్, సర్జికల్ జాండీస్. అంటే ఆపరేషన్ల ద్వారా కూడా నయమయ్యే జాండీస్ అనేది ఉంటుంది. అంటే మీకు రాళ్ల వల్ల వచ్చిందా లేకపోతే ఏదైనా క్యాన్సర్ వల్ల వచ్చిందా అనేది క్వశ్చన్లో క్లారిటీ లేదండి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే అది రాళ్ల వల్ల మాత్రమే వస్తే అది ఈజీగా నయమైపోయేదండి. లేక ఏదైనా క్యాన్సర్ వల్ల అయితే దానికి కొన్ని పెద్ద సర్జరీలు అవసరం పడే అవకాశం ఉందండి. ఒకటి విపుల్స్ ప్రొసీజర్ కావచ్చు, లేదా కొలాంజియో కార్సినోమాకి అయితే ఆ బైల్ డక్ట్స్ అన్ని ఎక్సర్సైజ్ చేసి లింఫ్ నోడ్స్ తీసేసి అవసరమైతే హెపటెక్టమీ చేయాల్సిన అవసరం పడొచ్చండి. సో ఇందులో ఏది అనేది మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది. అయితే మీరు వైద్యుని సంప్రదించేటప్పుడు ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సర్జరీ చేయగల వైద్యులను, సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించడం ఉత్తమం అండి. వాళ్ళని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని అంటాం. ఎందుకంటే ఇప్పుడు గొట్టాల్లో రాళ్ళు ఉంటే ఇంతకు ముందు విధానం అయితే ఓపెన్ చేసి కడుపు పెద్దగా కోసి దానిలో ఉన్న రాళ్ళు తీయడం జరుగుతుంది. ఇప్పుడున్న టెక్నిక్ ప్రకారము మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ లేదా లాప్రోస్కోపీ సర్జరీ అంటాం. 3 నుంచి 4 పోర్ట్లు మాత్రమే, చిన్న చిన్న రంధ్రాలు 5 mm నుంచి 10 mm రంధ్రాలు పెట్టి సో లాప్రోస్కోపీ ద్వారా ఆ స్టోన్ను తీసేయడం జరుగుతుంది. అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ మీకు కావాలి అని అనుకుంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి అండ్ క్వాలిఫైడ్ జిఏ సర్జన్ దగ్గరికి వెళ్ళడం మంచిదండి. అంతేకాకుండా ఒకవేళ అది క్యాన్సర్ అని నిరూపించబడ్డట్టయితే, ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు, పెరియాంపులరీ క్యాన్సర్ కావచ్చు, లేదా కొలాంజియో కార్సినోమా కావచ్చు, లేదా క్లాట్ స్కిన్ ట్యూమర్ కావచ్చు, ఇట్లాంటి క్యాన్సర్లకు చాలా పెద్ద సర్జరీలు చేయాల్సి ఉంటాయి. అంటే ఆపరేషన్కే 4 నుంచి 6 గంటలు అవసరం పడుతుంది. రక్తం ఎక్కించే అవసరం పడుతుంది. దీంట్లో ఇప్పుడు విపుల్స్ ప్రొసీజర్ తీసుకుంటే దాంట్లో కొంత భాగం స్టమక్, చిన్న పేగు, క్లోమ గ్రంథిలో తల భాగము, పిత్తాశయము, పైత్యగొట్టాలు ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. దాంతోపాటు 3 అనాస్టమోసిస్లు అంటే చిన్న పేగును తీసుకొచ్చి క్లోమ గ్రంథి డక్ట్కి, పైత్యం గొట్టాలకి అండ్ స్టమక్ జత చేసి కుట్టవలసి ఉంటుంది. అంటే ఆపరేషన్లు చాలా పెద్దవి కాబట్టి కొంచెం మంచి సెటప్కి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఉత్తమం అండి. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం.
డాక్టర్ గారు, నా వయసు 52 సంవత్సరాలు. మోకాళ్లలో గుజ్జు అరిగిపోయిందని డాక్టర్ గారు అన్నారు. దీనికోసం మోకాలి మార్పిడి సర్జరీ చేయించాలా, వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర గారు సమాధానం అందిస్తారు. ఓకే, మీ వయసు 54 సంవత్సరాలు చెప్పారండి. మోకాళ్ళు అరిగిపోయినాయని డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు వివరించారు. దీంట్లో మనము ముందుగా చూసుకోవాల్సింది మోకాలు ఎంతవరకు అరిగిపోయింది, అంటే కార్ట్లేజ్ ఉంటుంది, మృదులాస్థి అంటాము. కార్ట్లేజ్ ఎంతవరకు అరిగిపోయిందో ఒకసారి చూసుకోవాల్సి వస్తుందండి. స్టాండింగ్ ఎక్సర్సైజ్ తీసుకుంటాము, నిలబడి 2 మోకాళ్ళు ఎక్సర్సైజ్ తీసుకుంటాము. దాంట్లో మనకి ఒక అవగాహన వస్తుంది, ఎంతవరకు మోకాళ్ళు కార్ట్లేజ్ అరిగిపోయింది మనకు అవగాహన వస్తుంది. దాని ప్రకారంగా క్లినికల్గా ఎంతవరకు నొప్పి ఉంది, ఎంతవరకు అంటే మోకాళ్ళు వంకరపోయినాయా, ఎంత డిఫార్మిటీ ఉంది అనేది చూసుకుంటాం. ఇవి చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మనము చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ అరుగుదల లేదు అంటే మెడికల్ మేనేజ్మెంట్ మందులతో మీరు కొన్ని ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడము అండ్ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కింద కూర్చోకుండా ఉండడము, మెట్లు ఎక్కడ దిగడం పూర్తిగా ఆపేయడము, ఇవి చేసుకుంటే మీకు చాలా మట్టుకు ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ రెగ్యులర్ మీరు మిగతా అంటే లైఫ్ స్టైల్ అలా కొనసాగించుకోవచ్చు. లేదు బాగా అరిగిపోయింది అంటే సివియర్ ఆర్థరైటిస్ ఉండి మీకు బాగా అరిగిపోయి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టే మాత్రం మెడికల్ మేనేజ్మెంట్ కష్టమండి. అప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. కానీ ప్రతి మోకాలు అరిగిపోయిన దానికి మాత్రం సర్జరీ అవసరం లేదు. మీరు రోజువారీగా చేసుకోవాల్సిన పనులు అయితే చేసుకోలేకపోతున్నా, నొప్పి మీకు బాగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, లేదు బాగా డిఫార్మిటీ ఎక్కువ అంటే వంకరగా బాగా మోకాలు వంకరగా పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఆపరేషన్ అవసరం పడుతుంది. అదర్వైజ్ చాలా రకాల మందులు ఉన్నాయండి. అవి వాడుకుంటూ కొంచెం చిన్న చిన్న మార్పులు మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీరు మిగతా లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇది నిజమేనా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మనకు కామన్గా ఏంటంటే సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒంటిపైన మచ్చలు రావడం, దురద రావడం, చర్మం ఏంటనేది ఉన్నట్టు పొట్టు లేసినట్టు అవ్వడం, ఇలాంటివన్నీ సోరియాసిస్ లక్షణాలు. సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఈ చర్మవ్యాధి సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఒక 20% వరకు ఆర్థరైటిస్ అనేది రావచ్చు. దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనకు రుమటెడ్ ఆర్థరైటిస్ లాగానే చాలా దగ్గరగా పోలి ఉంటుంది. అంటే సేమ్ కీళ్ళు మనకి ఏంటనేది ఉన్నట్టు కీళ్ళు వాపులు రావడము, నొప్పులు రావడం, ఎనీ ఆర్థరైటిస్ మనకు సోరియాటిక్ ఆర్థరైటిసే కానీ రుమటెడ్ ఆర్థరైటిసే కానీ ఎనీ కీళ్ళవాతంని సింపుల్ అంటే కామన్ పీపుల్ గుర్తుపట్టడానికి ఏంటంటే కీళ్ళ నొప్పులు, వాపులు, కీళ్ళు బిగుసుకుపోవడము, ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో నిద్ర లేచిన ఒక గంట వరకు ఈ కీళ్ళు అనేది ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. గ్రాడ్యువల్లీ మనకేంటంటే మనకు సన్ రైజ్ పడుతున్న కొద్దీ అంటే మధ్యాహ్నం కల్లా మనకు టైం గడిచిన కొద్దీ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇది టిపికల్గా మనకు ఆర్థరైటిస్ గుర్తుపట్టడానికి ఇది మెయిన్ లక్షణం. సో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎలాగైతే మీకు చెప్పానో సోరియాసిస్లో ఒక 20% to 30% మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు. వీళ్ళల్లో ఈ కీళ్ళ నొప్పులు, వాపులతో పాటు నడుము నొప్పి కూడా రావచ్చు. నడుము నొప్పి ఎస్పెషల్లీ మనం మార్నింగ్ టైంలో లేచినప్పుడు నడుము నొప్పి విపరీతంగా ఉండడం, కొంచెం నడిచినప్పుడు కానీ ఏమైనా యాక్టివిటీ చేసినప్పుడు నొప్పి తగ్గడం అనేది కీళ్ళవాతంతో వచ్చే నడుము నొప్పికి మెయిన్ లక్షణం. ఈ నడుము నొప్పి కామన్గా 40 to 45 years లోపలనే వస్తుంటుంది చాలా వరకు. సోరియాటిక్ ఆర్థరైటిస్తో పాటు యాంకలోజింగ్ స్పాండలైటిస్లో కూడా ఈ నడుము నొప్పి అనేది రావడము, ఎక్కువగా రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే నొప్పులు ఎక్కువగా ఉంటాయి అండ్ పనిలో ఉన్నప్పుడు నొప్పులు అనేది తగ్గుతుంటాయి. ఇది టిపికల్ ఆర్థరైటిస్ లక్షణం. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది సోరియాసిస్ ఉన్న వాళ్ళలోనే కాకుండా బంధువులలో ఎవరిలోనైనా సోరియాసిస్ ఉన్నా సరే వాళ్ళకు కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ స్కిన్ కాకుండా డైరెక్ట్ జాయింట్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోరియాసిస్ ఉన్న పేషెంట్లకు ఎస్పెషల్లీ ఆర్థరైటిస్ రాకుండా అంటే ఆర్థరైటిస్ ఒకవేళ స్టార్ట్ అవుతున్నా కూడా మెయిన్గా జాగ్రత్తలు ఏంటంటే వీరు రెగ్యులర్ వ్యాయామం అనేది ఎక్కువగా చేయాలి. ఎక్సర్సైజెస్ తోటి మనకు ఈ ఆర్థరైటిస్ అనేది డిలే చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు సోరియాసిక్ పేషెంట్లు. అండ్ ఇలాంటి ఏమైనా లక్షణాలు మనకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ కానీ వాపులు కానీ ఈ సోరియాసిక్ పేషెంట్స్లో లేదంటే నడుము నొప్పి రావడం కానీ ఉన్నట్లయితే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఇక వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.
డాక్టర్ గారు, నేను నెల్లూరు నుంచి రాస్తున్నాను. రీసెంట్ గా 4 నెలల క్రితం నాకు సిజేరియన్ ద్వారా బేబీ పుట్టింది. ప్రస్తుతానికి నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని డాక్టర్ గారు అన్నారు. సైజు చాలా చిన్నవిగా ఉన్నాయన్నారు. ఈ స్టోన్స్ లోపలే కరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆపరేషన్ చేయించాలా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు సమాధానం అందిస్తారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ డిటెక్ట్ అయినప్పుడు దానికి డెఫినెట్గా సర్జరీ సరైన ట్రీట్మెంట్. కొన్ని హోమియోపతిక్ కానీ ఆయుర్వేదిక్ కానీ మెడిసిన్స్ వల్ల వాళ్ళు కరిగిపోతాయని క్లెయిమ్ చేస్తారు. కానీ చాలామంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళు హోమియో తీసుకొని మళ్ళీ అవి కరిగిపోలేదని రావడమే జరుగుతుంది. అంటే ఒకసారి స్టోన్ ఫామ్ అయినాక ఐదర్ ఆ స్టోన్ అది పడిపోవాలి, లేకుంటే ఆపరేషన్ చేసి అయినా తీసేసేయాలి. అది కరిగిపోవడం అనేది జరగదు జనరల్గా స్టోన్ ఫామ్ అయినాక. ఈవెన్ ఇన్ కిడ్నీలో ఫామ్ అయిన స్టోన్స్ కూడా అవి చిన్న స్టోన్స్ అయితే పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా చిన్న స్టోన్స్ ఉంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఇవి చాలా రేర్. చిన్న స్టోన్స్ అయినా కానీ చాలా బాధ కలిగిస్తాయి. ఇది ఎంత ఎర్లీగా ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిది. అంటే రిలీఫ్ ఉంటుంది, మార్బిడిటీ అనేది తగ్గిపోతుంది. ఇది స్టోన్ ఫామ్ అయినాక అది కరగడం అనేది జరగదు, పడిపోవచ్చు. కానీ వెరీ స్మాల్ స్టోన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కూడా మీకు జాండీస్ రావడము, చాలా కడుపు నొప్పి రావడం అటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పెద్ద స్టోన్స్ అయినా కానీ ఏంటి అని అంటే పెద్ద స్టోన్స్ కూడా దేర్ ఈజ్ 1% ఛాన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ బికమింగ్ ఏ క్యాన్సరస్ లీజన్. అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో. సో ఇది చాలామంది అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ లేకుంటే ఈవెన్ అలోపతిక్ డాక్టర్స్ కానీ చిన్న స్టోన్స్ ఉన్నాయి క్యారీ ఆన్ అని అంటారు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, సే 3 years 4 years 5 years తర్వాత రిపీటెడ్ అటాక్స్ వల్ల 4 years తర్వాత చేసే ఆపరేషన్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, డిఫికల్ట్ ఆపరేషన్ అవుతుంది. కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ ఇన్ఫెక్షన్ కానీ, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానీ, లేకుంటే ఆపరేషన్ చేసేప్పుడు బిలియరీ డక్ట్ ఇంజరీ అంటాము, అది బిలియరీ లీక్ కావడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎట్ ది ఎర్లియస్ట్ ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిది. అందులో ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఈవెన్ చిన్న స్టోన్స్ ఉన్నా కానీ అవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఎస్ట్రోజన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ది గాల్ బ్లాడర్. అది మొబిలిటీ తక్కువ ఉంటాయి, స్టేసిస్ ఎక్కువ ఉండి స్టోన్ సైజ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. బిలియరీ సిమ్టమ్స్ అని అంటే ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే బిలియరీ కాలిక్ కడుపు నొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఒక్కోసారి మేము ప్రీ కన్సెప్షన్ అల్ట్రాసౌండ్ అదే వేరే యాజ్ అ రొటీన్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ, వీ అడ్వైజ్ గాల్ బ్లాడర్ సర్జరీ బిఫోర్ దాట్ టు అవాయిడ్ సచ్. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు సర్జరీ చేయించుకోవడమే మంచిది. డాక్టర్ గారు, ఆస్తమా అనేది శీతాకాలంలో ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీనికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని గారు సమాధానం అందిస్తారు. ఈ ఆస్తమా అనేది ఏంటంటే గాలి తీసుకెళ్లే ద్వారాలు ఉన్నాయి మనకి. ఈ గాలి తీసుకెళ్లే ద్వారాలు ఊపిరితిత్తుల నిండా చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి డ్యామేజ్, అలర్జీ ఉన్నప్పుడు ఆస్తమా వస్తుంది. సో ఈ ఆస్తమా అనేది దీనికి కొన్ని ఇంపార్టెంట్ ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. అంటే జెనెటిక్గా ఆస్తమా టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు చల్లగాలికి కానీ, దుమ్ము, ధూళి, పొగ, వైరల్ ఇన్ఫెక్షన్స్, పోలిన్ ఇట్లా కొన్ని రకాల ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ గాలి తీసుకెళ్లే ద్వారాల్లో మ్యూకోజా పొర ఉంటుంది కదా, అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. అలాగే కండరాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ ట్రిగ్గర్స్ తగిలినప్పుడు ఆ కండరాలు ముడుచుకోవడము,
ఆ గ్లాండ్స్ అన్ని మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి గాలి తీసుకెళ్లే ద్వారా నేరంగా అయిపోతుంది. సో మొత్తం ఊపిరితిత్తులు నిండా ఉన్న ట్యూబ్స్ అన్ని నేరగా అయిపోతే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. చెస్ట్ అంతా హెవీగా అనిపించడం, టైట్గా అనిపించడం, కంజెస్టెడ్గా అనిపించడం అవుతుందన్నమాట. సో నేను ఈ ట్రిగ్గర్స్ అన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ ట్రిగ్గర్ వచ్చేసి పొడిగాలి, చల్లగాలి. సో చల్లగా ఉన్న డ్రై ఎయిర్ ఉంటే మాత్రం అది చాలా ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ఈ ఆస్తమా అగ్రవేట్ అవడం అనేది. అందుకని టిపికల్గా ఈ చలికాలంలో పర్టికులర్లీ ఎర్లీ మార్నింగ్ టైంలో చల్లగాలి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆస్తమా, హార్ట్ ప్రాబ్లము, వయసు మీరిన వాళ్ళలో రెండు మిమిక్ అవుతూ ఉంటాయి, రెండు కలిసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నైట్ టైం సిమ్టమ్స్ వస్తాయి, ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. అయితే ఎర్లీ మార్నింగ్ రావడము, ముందు నుంచి ఆస్తమా ఉండడము కొంచెం మనకి ఇండికేషన్ ఇస్తాయి అనమాట పేషెంట్కి కూడా ఇది ఆస్తమా కావచ్చు అనేది. సో దీనిని మనము ప్రివెంట్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ముందు లంగ్ ఫంక్షన్ టెస్ట్ అది చేయించుకొని పల్మనాలజిస్ట్తో ట్రీట్మెంట్ చేయించుకొని రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే వచ్చినప్పుడే వాడతా అంటే సరిపోదు, రెగ్యులర్గా ట్రీట్మెంట్ వాడుకుంటూ అవసరమైనప్పుడు ఎక్కువ చేస్తూ, అవసరం లేనప్పుడు డాక్టరే తగ్గిస్తారు మందులు, అవసరం ఉన్నప్పుడు స్టెప్ అప్ ట్రీట్మెంట్, స్టెప్ డౌన్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. అలా చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం ఆస్తమా ఉన్నప్పుడు గాజు బొమ్మలా ఒక ఇంట్లో కూర్చోలేం. ఐడియా ఈజ్ ఆస్తమాకి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలగాలి. సో మనం మామూలుగా పడుకొని ఉంటే కూడా మనకి ఆయాసం వచ్చేస్తుంటే చలికాలంలో అది ఇబ్బందికరం. అందుకని ఓకే, హెవీగా స్మోకింగ్ అది చేయొద్దు, హెవీగా పొల్యూటెడ్ ఉన్న ఏరియాలోకి వెళ్ళొద్దు, డస్టింగ్ చేయొద్దు, ఇవి తీసుకోవాల్సిన ప్రికాషన్స్. కానీ రొటీన్గా ఆఫీస్కి వెళ్ళి రాగలగాలి, మన పని మనం చేసుకోగలగాలి, ప్రశాంతంగా పడుకోగలగాలి, అటాక్స్ లేకుండా కాపాడుకోగలగాలి. దీనికి మందులు వాడుకుంటేనే సాధ్యం అవుతుంది. మందులు లేకుండా అన్ని అవాయిడ్ చేస్తూ కూర్చుందామంటే అది మంచి పని కాదు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, పిల్లల్లో షుగర్ సమస్యలు ఎందుకు వస్తాయి, కారణాలేమిటి, ఇదేమైనా వంశపారపర్యంగా వస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి గారు సమాధానం అందిస్తారు. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. టైప్ 1 డయాబెటీస్లో ముఖ్యంగా ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ లోపం వలన షుగర్ అనేది కంట్రోల్లో ఉండకుండా షుగర్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణాలు ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆటోఇమ్యూన్, 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఆటోఇమ్యూన్ అనేది కారణంగా చెప్పుకోవచ్చు. 10% ఆఫ్ ద కేసెస్లో ఇడియోపతిక్ అని చెప్పుకోవచ్చు. ఆటోఇమ్యూన్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో యాంటీబాడీస్ అనేది డెవలప్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు, బీటా సెల్స్ అని అంటారు వాటిని, అవి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉత్పత్తి చేసే కణాల మీద, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల మీద అవి పనిచేస్తూ ఉంటాయి. దానివల్ల బీటా సెల్స్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దీనివల్ల షుగర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది. దానివల్ల కాంప్లికేషన్స్ దారితీస్తుంది. ముఖ్యంగా సరైన మోతాదులో ఇన్సులిన్ కనుక తీసుకోలేకపోతే వారికి డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే ఒక కాంప్లికేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇది జన్యుపరంగా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది కొందరిలో చూడొచ్చు, కానీ మోస్ట్లీ ఇది ఆటోఇమ్యూన్ డయాబెటీస్గా మనం పరిగణించాల్సి వస్తుంది. దీన్ని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్షల ద్వారా యాంటీబాడీస్ని టెస్ట్ చేసి వాటి రిజల్ట్స్ ద్వారా వాటిని ఆటోఇమ్యూనా అనేది లేదనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇకపోతే న్యూ బార్న్లో అంటే 1 year లోపల వచ్చే పిల్లల్లో డయాబెటీస్ అనేది దీన్ని నియోనటల్ ఆన్సెట్ డయాబెటీస్ అంటారు. ఇది క్రోమోజోమ్ కానీ జన్యుపరంగా కొన్ని అబ్నార్మాలిటీస్ వల్ల వీళ్ళలో డయాబెటీస్ వస్తుంది. వీళ్ళలో కూడా ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉండడం కానివ్వండి, లేదా ఇన్సులిన్ పనిచేసే విధానంలో కొన్ని మార్పుల వల్ల కూడా వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. దాని కారణం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం షుగర్ను నియంత్రించుకోవచ్చు. దానివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యలను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వారికి క్రమం తప్పకుండా వాటిని మానిటర్ చేస్తూ ఉండి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ని మనం ఈజీగా నియంత్రించవచ్చు. దానివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యలను కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఆటోఇమ్యూన్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకి థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేసుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం ద్వారా దాన్ని మనం పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుని అదుపులో ఉంచుకోవచ్చు. చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. అంటే సిమ్టమ్స్ ముఖ్యంగా అతిమూత్రం కానివ్వండి, తరచుగా మూత్రం రావడము, బరువు తగ్గడము, ఆకలి ఎక్కువగా ఉండడము, దప్పిక ఎక్కువ ఉండడం, ఇవన్నీ సాధారణ లక్షణాలు టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో. ముఖ్యంగా ఇది ర్యాపిడ్గా వస్తుంది కాబట్టి ఈ లక్షణాలు ఏదైనా ముఖ్యంగా బరువు తగ్గడం కానివ్వండి, మూత్రమే తరచుగా రావడం కానివ్వండి, తర్వాత దాహం ఎక్కువ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు తక్షణమే వైద్యుని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా దాన్ని మనం ఎర్లీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి డయాగ్నోసిస్ కనుక మనకు కన్ఫర్మ్ అయితే కనుక టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ డయాబెటిక్ కీటోసిస్ కానివ్వండి, ఇతర కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా మెడికేషన్ వాడుతూ రెగ్యులర్గా మనం క్రమం తప్పకుండా మానిటరింగ్ చేసుకుంటూ అవసరమైన మేరకు ఇన్సులిన్ అనేది డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకి హైపోగ్లైసిమియా అంటే లో షుగర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఎంత డోస్ అనేది, ఎంత మోతాదులో ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనేది డాక్టర్లు నిర్ధారిస్తారు. అది రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం ద్వారా మనం ఆ డోస్ అనేది ఎంత అవసరమవుతుందని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఏదైనా లైక్ ఫీవర్ కానీ, ఏదైనా జ్వరము, వామిటింగ్స్ కానీ, విరోచనాలు అలాంటి సందర్భాలలో వారికి ఆహారం తీసుకునేటువంటి ఒక ఇది తగ్గుతుంది. కాబట్టి దానికి సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది అడ్జస్ట్మెంట్, డోస్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఆ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది డాక్టర్ సూచన మేరకు జరుగుతూ ఉండాలి. ఒక్కోసారి సరైన ఆహారం తీసుకోకుండా ఇన్సులిన్ తీసుకున్నట్లయితే షుగర్ లో అయ్యే ప్రమాదం ఉంటుంది. దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. హైపోగ్లైసిమియా వచ్చినప్పుడు లక్షణాలు ముఖ్యంగా చెమటలు ఎక్కువగా రావడము, వీక్నెస్ కానీ, తర్వాత తలనొప్పి, బలహీనంగా, షివరింగ్, ట్రెమర్స్ లాగా వణకడము అలాంటివి రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు ఈ లక్షణాలను హైపోగ్లైసిమియా గుర్తించి మనం వెంటనే వీలైతే షుగర్ టెస్ట్ చేసుకోవడం కానీ, గ్లూకోమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా షుగర్ టెస్ట్ చేసుకోవడం కానీ, లేదంటే కొంచెం ఇమీడియట్గా సస్పిషన్ ఉన్నట్టు కనుక హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే కొంచెం ఆహారం ఏదైనా తీసుకోవడం ద్వారా షుగర్ కొంచెం ఇంక్రీజ్ కావడం వల్ల ఆ సిమ్టమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనం హైపోగ్లైసిమియాని మనం రికగ్నైజ్ చేయలేకపోతే అది ఇంకా షుగర్స్ లెవెల్స్ పూర్తి స్థాయిలో తగ్గినట్లయితే కొన్ని సందర్భాల్లో కోమాకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి పిల్లల్లో కనుక మనము రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం కాంప్లికేషన్స్ను అవాయిడ్ చేయవచ్చు. రెగ్యులర్గా ట్రీట్మెంట్ లేకుండా ఉన్నట్లయితే మనకు కాంప్లికేషన్స్ ముఖ్యంగా కిడ్నీ సంబంధించినటువంటి కానీ, కంటికి సంబంధించిన దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు, కిడ్నీ సంబంధించింది డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, న్యూరోపతి, ఇలాంటి కాంప్లికేషన్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. సో సరైన మొదల్లో ట్రీట్మెంట్ ఇన్సులిన్ డోస్ తీసుకుంటూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తే దానివల్ల వచ్చే సమస్యను మనం పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదండి ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి లేదా ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8085474749. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజీత సైనింగ్ ఆఫ్.